4 రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత గారు బడాపాడుకు విచ్చేసి తిరుగు ప్రయాణంలో బాన్స్వాడ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టింది. కవిత గారు ప్రెస్ మీట్ పెట్టింది వాస్తవం. మనం ఇప్పుడు మొన్న జరిగిన విషయం మొన్న ఎల్మంచల శ్రీనివాసరావు గారు మనం అసలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే స్వయాన రేవంత్ రెడ్డి సీఎం గారే మన పోచారం సార్కు ఆహ్వానిస్తే కండవా కప్పి పార్టీలోకి తీసుకున్నాం. మేము కూడా చాలా సంతోషపడ్డాం. అటువంటిది మీరు ఏ ఒక్కరి వల్ల కూడా మీరే స్వాగతించారు. ఫస్ట్ తీసుకుంటే మంచిదని స్వాగతించి మళ్ళీ సార్ మీద మీరు లేనిపోని అబండాలు వేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయదలుచుకున్నారు? బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయదలుచుకున్నారు? నేనే నీ అంతా ఇప్పటికి ఇంకా పోవట్లేదు. నీ గుణం 20 సంవత్సరాలు చూడబట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 28 సార్లు బైండ్ ఓవర్ అయినా నువ్వు ఒక్కసారి కూడా టౌన్ మెట్లెక్కావు. ముఖ్యంగా బాన్స్వాడలో కాంగ్రెస్ను ఖతం చేద్దామన్న ఉద్దేశము ఏకైక వ్యక్తి అక్కడ ఎల్రెడ్డిలో ఖతం చేసిండు. ఇలా బాన్స్వాడ వచ్చి బాన్స్వాడ ఖతం చేయని కూర్చున్నాడు. వాస్తవంగా ఇలా ఏనుగు రవీందర్ రెడ్డి ఇది అంతా రెచ్చగొట్టనికి వానికి చేయని కారణం ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాడు ఏనుగు రవీందర్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ నాశనం కాని కారణం ఆయన్నే. బాన్స్వాడలో గ్రూప్ తాగాదులో ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా ఆడయన్ను హైదరాబాద్లో ఉండి ఇలా ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు గ్రూపులు చేయండి, మీ అంబటి నేను ఉన్నా, మీకు ఏం కావాలని చూసుకుంటానటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి అయిన ఏనుగు రవీందర్ రెడ్డి. ఇలా కాంగ్రెస్కు ఇబ్బంది పెట్టే పరిస్థితి, సీఎం గారికి ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇక్కడ లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో 10 సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నాడు ఏకైక వ్యక్తి ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి గారు. దయచేసి ఏనుగు రవీందర్ రెడ్డి మీకు చెప్తున్నాం, మీరు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకా ఏ పార్టీ మీరు దయచేసి మీరు చెప్పండి. మీ అంబటి ఉన్నటువంటి కార్యకర్తలకు చెప్పండి. వాళ్ళు నిన్న మొన్న దాకా ఆడున్నారో అందరు తెలుసు, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ తెలుసు. వాళ్ళే మైక్ బట్టి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు, ఉమ్ముస్తారు ఒక దగ్గరికి వెళ్ళి. అది గమనించాల. ఇంకోరు ఎవరు కాదు. దీనికి ముఖ్య పాత్ర వహించాల్సి మీరే. ఏనుగు రవీందర్ రెడ్డి మీరా అండ్ పోచారం సార్ మేమా అనేది మీరు మనం తెలుసుకోవాల్సింది. ఎస్, అతి త్వరలోనే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలోనే అందరం కాంగ్రెస్ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని డైరెక్ట్ సీఎం దగ్గరికి పోతాం. అసలు పార్టీ వ్యతిరేక కార్యక్రమం ఎవరు చేస్తారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోమని చెప్తాం సీఎం గారికి. కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. నిన్నగాక మొన్న పత్రికా సమావేశంలో మిస్టర్ ఎల్మంచి శ్రీనివాసరావు గారు కొన్ని అవాక్కులు చెవాక్కులు చేశారు. అన్న సీనన్న, మనం ఎక్కడున్నామే ఇప్పుడు? మన గవర్నమెంట్ వచ్చి ఆనందపడాలా ఏడవాలో తెలుస్తలేదు. అటువంటిది మాలాంటి కార్యకర్తలకు లేనిపోని పెట్టి ఎవరితోనన్నా పాత కార్యకర్తలతో మాట్లాడదామంటే వాడితో మాట్లాడుతున్నాను, వాడితో మాట్లాడియవు. లోకల్లో మాకు ఆపోజిట్ పార్టీ లేదన్నా. గత 10 కాదు 30 సంవత్సరాల నుంచి నువ్వే మాకు పెద్ద ఆపోజిట్వి. మాకు ఇప్పుడు దాకా ఆపోజిట్ పార్టీ లేదు. బ్రహ్మాండంగా 10 సంవత్సరాలు చేసుకున్నారు వాళ్ళు. మేము ఏ రోజు కూడా ఎవరికేమనలే. మాది మాకే ఏళ్ళు పెట్టి, మాది మాకే పుల్లలు పెట్టి మా కార్యకర్తలు ఈరోజు నేను ఎవరైనా మా ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే కాంగ్రెస్ కార్యకర్తలతో ముందుకు వస్తలేరు. నువ్వు ఆ వర్గం, ఈ వర్గం, ఈ వర్గం, ఆ వర్గం అని మా బంధుత్వాలు తెంపేసినావు నువ్వు. మా కాంగ్రెస్ కార్యకర్తల బంధుత్వాలు అన్నీ తెంపేసినావు. ఏందన్నా ఇది ఆలోచించి కొద్దిగన్నా ఉండాలా నీకు? ఏంది ఇది? పోచారం శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి, అది ఇది ఏందన్నా? ఏం చేసిర్రు? ఏదన్నా నీకు దమ్ముంటే వచ్చి 10 మందికి జమ చేసి చెప్పు వాళ్ళ గురించి. ఏదన్నా ఇసుక మాఫియా అంటావు, ఆ మాఫియా అంటావు. అరే రాక రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి, రేవంత్ రెడ్డి ఎంతమందిని అనుభవించాడు అంతకంటే భయంకరంగా అనుభవిస్తున్నాం మేము. ఆ రేవంత్ రెడ్డి ఎంతోమంది అందరితో అనుభవించిండు. ఆడికంటే మా ఘోరం ఉన్నది మా పరిస్థితి కార్యకర్తలది. ఒక్క కార్యకర్త కూడా ప్రశాంతంగా లేడన్నా. నువ్వు ఇటువంటి లేనిపోని అన్నీ పెట్టి మమ్మల్ని చిచ్చు పెట్టి దూరం చేస్తున్నావు. మాట్లాడితే పోచారం అధ్యక్షుడు ఎక్కడన్నా పక్క బోధనలో చూడన్నా, ఎక్కడున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కర్లకుంట్ల కవిత గారు బడాపర్ రావడం జరిగింది. అయితే ఆమె ప్రెస్ పెట్టిందో ఏం పెట్టిందో, అభివృద్ధి చేసిన అన్ని ఇచ్చిన సార్ గారికి చెప్పొచ్చిన శ్రీనివాసరెడ్డి మీద అన్నది. కానీ ఆయన చేసిండు, మన అభివృద్ధి చేసింది ప్రజలకు అంతా కల్పిస్తున్నది. అయినా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంత మెజార్టీతో గెలిపించారు మరలా, అది వదిలేద్దాం. కానీ లోకల్లో అయినా ఇంకొక అమాస పుణ్యం కాస్తాడు నా ఎల్ఎంఎల్ శ్రీనివాసరావు. అది కాంగ్రెస్ వాళ్ళే. నువ్వు కాంగ్రెసా? మరి మాకు ఎవరికి అర్థమవుతలేదన్న. నువ్వు ఏ పార్టీలు ఉన్నావో ఎవరికి విమర్శిస్తున్నావు? నిన్న యలమంచిలి శ్రీనివాసరావు గారు భాస్కర్ రెడ్డి గురించి చెప్పారు. ఎత్తండ సొసైటీలో అతను చెప్పిన డబ్బులన్నీ ఇతనే డైవర్ట్ చేశారని చెప్పారు. అది తప్పు విషయము. అసలు దానిలో మా ఎత్తండ గురించి ఏం చెప్పలేదు అతను. మా సొసైటీ గురించి ఏం చెప్పలే కూడా అతను. నీ యలమంచిలి శ్రీనివాసరావు శిష్యుడే.
సోమశేఖరరావు చేసినప్పుడు 11 కోట్లు, ఆల్రెడీ మేము 9 కోట్లు కట్టినాయి, మాది రిసిప్ట్లు ఉన్నాయి. అతనే 51 ఎంక్వైరీ మీద స్టే తెచ్చుకున్నాడు. మేము ఇప్పుడు 51 ఎంక్వైరీ మేము వేస్తే మేము ఎదుర్కొంటున్నాం. అతను దొంగతీరం స్టే తెచ్చుకొని దాన్ని 8 సంవత్సరాల నుంచి స్టే తెచ్చుకొని వాడుకుంటున్నాడు దాన్ని. ఇప్పుడు అతను చేసిన అప్పులే మేము కడుతున్నాము. ఇతను ఏమంటాడు 9 కోట్లు భాస్కర్ రెడ్డి డైవర్ట్ చేశారు, భాస్కర్ రెడ్డి అన్న డైవర్ట్ చేసిండని చెప్పిండు నిన్న. అది తప్పు విషయము, అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారు బడాపాడు విచ్చేసిన సందర్భంగా మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారిపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ 2 రోజుల క్రితం యలమంచిలి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ ఇస్తూ మరియు పోచారం శ్రీనివాసరెడ్డి గారిపైన విమర్శలు చేస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిపైన విమర్శలు చేయడం సరైనది కాదు. గతంలో మీరు 2013లో జెడ్పీటీసీగా ఓడిపోయిన తర్వాత మీరు ఎక్కడున్నారు? వర్ణిలో ఉన్నారా? వర్ణి కార్యకర్తలకు అండగా ఉన్నారా? అండగా లేరు కదా. అప్పుడు మమ్మల్ని కాపాడడానికి ఇక్కడ లోకల్గా కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా మేము పార్టీ మారలేము, ఏ పార్టీలోకి వెళ్ళలే, కాంగ్రెస్ పార్టీలోనే కష్టపడుతూ పనిచేసినాం. మమ్మల్ని గుర్తించి ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పాత కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి అయిన సురేష్ బాబా గారిని చైర్మన్గా, వైస్ చైర్మన్గా కొత్తిమీరకారు లక్ష్మణ్ గారిని నియమించారు. డైరెక్టర్లుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. మీలాగా వీడి వర్గము వీడి వర్గం అని విభజించలేదు. గత ఎలక్షన్లో కూడా, ఎంపీ ఎలక్షన్లో కూడా మేము పార్టీ కోసం పనిచేస్తే వీడు బాలరాజు మనిషి, వీడి మనిషి అని మీరు విభజించి పాలించిండు. మీరు అలా చేస్తూనే కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు. ఈ వర్ణి మండల్లో ఇప్పటికి కూడా పాన్సోడ కాన్స్టెన్సీలు కూడా ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి నీకు మార్కెట్ కమిటీ ఇప్పిస్తా, నీకు ఈ టికెట్ ఇప్పిస్తా అని చెప్తూనే వెళ్తున్నారు. కానీ ఎవరికన్నా కార్యకర్త కన్నా ఏదన్నా అయిందంటే మీరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మీరు ఖచ్చితంగా ఇప్పుడు కూడా మీరు అధికారం లేకపోతే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే ఈ ఎలక్షన్ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారో మీకే తెలియదు. ఈ వర్ణి మండలి కూడా కనిపించేవారు కాదు. అప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త బలయ్యేటోడు. మీరేంది? మీ దందా ఏంది? ఉసుక మాఫియానా? ఈ అధికారం రాకపోయేసరికి మళ్ళీ మీ దందా మీరు చేసుకునే వాళ్ళు, ఎవరితోటి సన్నిహితంగా చేసుకుని వర్క్ మీరు చేసుకొని మీరు లాభం పొందేవాళ్ళు. ఇక్కడ ఉన్న కార్యకర్తలను బలి చేస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా గతంలో చెప్పిండ్రు, పాత వారికి ప్రిఫరెన్స్ ఇస్తాం, అందరిని కలుపుకొని పని చేయండి అని టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లు, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు కూడా విలేజ్లలో ముందు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్, తర్వాత మాకు అని వాళ్ళు కూడా డైరెక్ట్గా చెప్తున్నారు. మీరు ఏంటంటే నేను ఎక్కడ వీళ్ళని విమర్శించకపోతే నన్ను ఎవడు కూడా గుర్తించలేడు అని బాధతోటి ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి పోచారం ఇట్లా, భాస్కర్ రెడ్డి ఇట్లా అని అంటున్నారు. భాస్కర్ రెడ్డి గారు కుంభకోణం విషయంలో ఉన్నారంటున్నారు. మీ దగ్గర ఏదైనా రుజువు ఉంటే తీసుకొచ్చి డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి అధికారులతోటి మీరు ఎంక్వైరీ చేయించిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా చర్యలు తీసుకుంటారు అధికారులు. అప్పుడు యలమంచిలి శ్రీనివాస్ అన్నది వాస్తవం అని ప్రతి ఒక్కరు నమ్ముతారు. మీరు నోటికి వచ్చినట్టు వాగుతే ఎవ్వరు ఊరుకునేది లేదు. పాత కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గట్టిగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఏంది స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము ఇది చేస్తాం అది చేస్తామని అంటున్నారు. ఈ మాటలు నమ్మేటోడు ఎవ్వరు లేడు. గతంలో కూడా పోడు భూముల పట్టా విషయంలో మా జాకోర శివార్లు, పొట్లిగుట్ట, మల్లారం, అంతాపూర్ తాండా వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారో మాకు తెలుసు. మీరు ఇప్పుడు ఆ తాండాలోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎంబడి కొడతారు మిమ్మల్ని. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. ఇలాంటి ఏవైనా మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా చెప్తున్నాం, యలమంచిలి శ్రీనివాస్ గారు
మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరు కలిసికట్టుగా పనిచేద్దామని మేము అనుకుంటున్నాం, విభజించి పాలించాలని మీరు అనుకుంటున్నారు. మీరు అలానే వెళ్తే మీలాగానే మేము కూడా బయటకు వెళ్తాం, తాడో పేడో తేల్చుకుంటాం. పోచారం కుటుంబం మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ విమర్శిస్తే ఊరుకునేది లేదు. ఒక ముఖ్యమంత్రి స్వయాన ఇంటికెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పార్టీ బలపరుచుకోవాలి, బాన్సోడ కాన్సెన్స్లో ఇంకా బలంగా ఉండాలని స్వయాన స్వాగతించిన ఒక మహనీయుడు నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శిస్తున్నారా? అసలు మీరు కాంగ్రెసా? మీరు ఏ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టారు? బీఆర్ఎస్ నుంచి కవిత వచ్చింది, కవిత మీద ప్రెస్ మీట్ పెట్టాలా? అలాంటిది పోయి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు మీరు.